ఒక చిన్న పల్లెటూరులో పచ్చని పొలాల మధ్య గొర్రెలతో ఆడుతూ పాడుతూ తిరిగే ఒక చిన్న కుర్రవాడు గోపాలుడు ఉండేవాడు. గోపాలుడు చిన్నవాడైనా తెలివిలో ఎవరికీ తగ్గేవాడు కాదు. ఊరిలో ఎవరికైనా సమస్య వచ్చినా వాళ్ళు గోపాలుని దగ్గరకు వచ్చేవాళ్ళు. ఒకరోజు ఊర్లోకి ఒక ధనవంతుడు కుబేరుడు వచ్చాడు. వాడు అహంకారంతో ఊరి మీద పట్టు సాధించాలి అనుకున్నాడు. ఒక సామాన్య రైతు తన మునగల తోటను రక్షించుకోలేక గోపాలుడి దగ్గరకు వచ్చాడు. అతని కన్నీళ్లు గోపాలుని మనసును తాకాయి. గ్రామ పెద్దలు తీర్పు చెప్పేందుకు సమావేశమయ్యారు. కుబేరుడు నకిలీ పత్రాలు చూపించి తోట తనదేనని చెప్పాడు. అప్పుడు గోపాలుడు ముందుకు వచ్చి మొక్కలే నిజం చెప్పగలవు అని అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. తోటకు వెళ్ళిన గోపాలుడు మొక్కలతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. మీ నిజమైన యజమాని ఎవరు? పూలు వేసి చెప్పండి అన్నాడు. రైతు నెమ్మదిగా తోట వైపు అడుగులు వేశాడు. అతడు మొక్కల దగ్గరగా రాగానే ఆశ్చర్యంగా మొక్కలన్నీ పూలుగా విరిశాయి. గ్రామస్తులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంతో అరిచారు. తరువాత కుబేరుడు ముందుకు వచ్చాడు. అతడు మొక్కలతో సమీపిస్తుండగానే అవి నెమ్మదిగా వాడిపోయాయి. ఆకులు కులినట్టుగా అయ్యాయి. ప్రజలు ఒక్కసారిగా నిశ్శబ్దంగా చూశారు. గ్రామ పెద్దలు కుబేరుడి మోసంని పసిగట్టారు. రైతుకు న్యాయం జరిగింది. గోపాలుడికి అందరూ అభినందించారు. ఆ రోజు నుండి ఊరిలో ఎవరికి సమస్య వచ్చినా ముందుగా గోపాలుడిని జ్ఞాపకం వచ్చేవాడు.